కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇక్కడ రీతు కూడా ఆల్రెడీ ఒక టాస్క్ విన్ అయింది కదా. ఇప్పుడు రీతుతో ఒక టాస్క్ ఆడాలి. ఇప్పుడు కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రీతు ఒక టాస్క్ అనమాట. అది బ్యాలెన్స్ కొట్టు పట్టు, స్టిక్ పట్టు, బ్యాలెన్స్ పట్టు, ఏదో సంథింగ్ వెరైటీగా ఉన్నాయి టాస్క్లలో. ఒక స్టిక్ ఉంటుంది, దాని మీద కాయిన్స్, టోకెన్స్ ఉంటాయి కదా. మనం ఎక్కడైనా హోటల్స్ కి వెళ్ళేటప్పుడు టోకెన్ తీసుకుని వెళ్తా ఉంటాం కదా, అలాంటి కాయిన్ అనమాట. సో ఇవి చాలా ఉన్నాయి. సంచాలకు కూడా టోకెన్ వేయొచ్చు. ఎవరిని ఫస్ట్ రేస్ లో చూడొద్దు అనుకుంటున్నామో వాళ్ళ స్టిక్ మీద కాయిన్, అంటే బిగ్ బాస్ చెప్తారనమాట ఎన్ని కాయిన్స్ లేదా ఎన్ని టోకెన్స్ అనేది బిగ్ బాస్ చెప్తారు. ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకోవడానికి లేదు. సో ఇక్కడ స్టార్టింగ్ సంచాలకుగా వచ్చేసింది మళ్ళీ తనుజ. సో తనుజ వచ్చిన తర్వాత ఏమైందంటే బిగ్ బాస్ చెప్పిన ప్రకారంగా ఈమె పేర్లు పిలుస్తుండాలి. ఫస్ట్ స్టార్టింగే ఇంకా పవన్ ని పిలవడం జరిగింది. పవన్ వచ్చి ఏం చేశాడు, డెమాన్ పవన్ వచ్చి 1 కాయిన్ అని చెప్పారు బిగ్ బాస్. 1 కాయిన్ తీసుకుని ఇమాన్యుయల్ స్టిక్ మీద పెట్టాడు. ఈ స్టిక్ పట్టుకున్న వాళ్ళు ఒకే చోట నించోకూడదు, వాళ్ళు ఇటు అటు నడుస్తూ ఉండాలి. ఇది టాస్క్ అనమాట. సో ఈ టాస్క్ లో అసలు మామూలుగా లేదు. అసలు కాయిన్స్ టోకెన్స్ అసలు పవన్ అయితే ఇంకా కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి పెడతా ఉన్నాడు. తను అన్నాడు మొత్తం ముగ్గురికి కూడా నేను ఇస్తానని చెప్పి. సుమన్ శెట్టి కూడా మరి కళ్యాణ్కే పెట్టాడు. ఆ తర్వాత తనూజ ఏమో రీతుకు పెట్టింది. అట్లా మామూలుగా లేదు, అసలు తిరుగుతూ ఉండాలి. ఈ టాస్క్ లో అయితే ఇమాన్యుయల్ది పోయింది, కళ్యాణ్ది పోయింది. కళ్యాణ్ అంటే లాస్ట్ లో ఏంటంటే బిగ్ బాస్ అన్నారు ఉన్న కాయిన్స్ లో మీరు ఎవరికి పెట్టాలనుకుంటున్నారు వాళ్ళకి పెట్టవచ్చు అనగానే వెంటనే అంటే ఇమాన్యుయల్ అవుట్ అయిన తర్వాత అనమాట కళ్యాణ్ అండ్ రీతు ఉన్నారు. సో ఆ టైంలో రీతుకి కొన్ని కాయిన్స్ పెట్టారు అండ్ కళ్యాణ్కి కొన్ని కాయిన్స్ పెట్టారు. అది ఆ టోకెన్ మీద పెట్టడం వల్ల స్లిప్ అయ్యి పడిపోయింది, ఖచ్చితంగా పడిపోయింది కూడా. సో అలా పడిపోవడం జరిగింది. కళ్యాణ్ కూడా అవుట్ ఆఫ్ ద రేస్. వీళ్ళు అసలు ఫీల్ అవ్వట్లేదు ఏంట్రా అనుకున్నా. రీతు అయితే మామూలు హ్యాపీ కాదు, అసలు టూ మచ్ హ్యాపీ. అండ్ రీతు అంటే గుర్తొచ్చింది, అంతకుముందు జరిగిన టాస్క్ లో రీతు కలర్ పూసిన టాస్క్ లో కళ్యాణ్ ని మెచ్చుకున్నారు అండ్ డెసిషన్ తీసుకున్న తనుజని బిగ్ బాస్ మెచ్చుకున్నారు. అంటే కరెక్ట్ డెసిషన్. అండ్ హౌస్ మేట్స్ కూడా రెడ్ కలర్ ని చెప్పడం, రెడ్ కలర్ కళ్యాణ్ విన్ అయ్యాడని చెప్పడం వల్ల మెచ్చుకున్నారు. రీతు వచ్చి నేను బాగా ఆడలేదా అంటే బాగానే ఆడావు అని చెప్పేసి డెమో అని చెప్పడం జరిగింది. మరి నన్ను ఎందుకు మెచ్చుకోలేదు బిగ్ బాస్ అంటే అక్కడ హ్యూమర్ అనమాట. ఇమాన్యుయల్ ఏమన్నాడంటే పర్సనల్గా ఫోన్ చేసి మెచ్చుకుంటారులే అని. సో అలా ఉంటుంది మన ఇమాన్యుయల్ హ్యూమర్, మామూలుగా ఉంటుంది మధ్య మధ్యలో. సో కాసేపు అంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నవ్వొచ్చేలాగా చిన్న జోక్స్ అనమాట. సో ఇక్కడ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఓడిపోయారు అండ్ రీతు గెలిచింది. టూ హ్యాపీ, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది రీతు. ఇక్కడ ఏంటి అంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఆల్రెడీ వీళ్ళిద్దరు ప్లాన్ అనమాట. ఎలా అంటే ఫస్ట్ రీతు ఈ టాస్క్ లో గెలిస్తే నెక్స్ట్ తను ఎవరితో ఆడాలి, తన భరణి గారితో ఆడతా అంటే రీతు ఈ టాస్క్ విన్ అయ్యేలా చేద్దాము అనేది వీళ్ళ స్ట్రాటజీ. సో ఇక్కడ చాలా మంది అంటే వాళ్ళు చాలా గుసగుసలాడుతూ మాట్లాడుతున్నారు. గుసగుసలాడేది మనకి వినపడట్లేదు కాబట్టి బిగ్ బాస్ అక్కడ సబ్ టైటిల్స్ వేశారు. బట్ కొంతమంది ఏమంటున్నారు అంటే వీళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు కాబట్టి మనకి సబ్ టైటిల్స్ వేశారు, వీళ్ళు మాట్లాడుకునే గుంటనక్క ఏమంటారు ఆలోచనలు చేస్తున్నారు అంటే వాళ్ళు గుసగుసలాడేది పక్కన ఉన్న హౌస్ మేట్స్ కి వినపడకుండా ఉండటానికి, మనకు వినపడకుండా ఉండటానికి కాదు. మనకు వినపడకుండా ఉండాలి అంటే వాళ్ళు మైక్ దగ్గర మాట్లాడరు, మైక్ తీసేసో లేకపోతే మైక్ లేనప్పుడో అట్ట నిద్దట్లోనో పడుకునేటప్పుడో మాట్లాడతారు. వాళ్ళు ఆడియన్స్ కి వినపడాలి, బట్ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి వినపడకూడదు. బిగ్ బాస్ గేమ్ అంటేనే అది స్ట్రాటజీలు వేసుకోవాలి, వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరితో ఆడితే నేను విన్ అవుతాను, ఇది గుంటనక్క తెలివితేటలు అంటే ఒకరు గెలుచుకుంటూ వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చుంటారా? ఏం మాట్లాడుతున్నారు బాస్? కొంతమంది రివ్యూవర్స్ అసలు మనమే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? రివ్యూ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అనేది కరెక్ట్ రివ్యూ ఇచ్చేలా ఉండాలి. సో ఆబ్వియస్లీ నేను కళ్యాణ్కి అయితే అంత స్ట్రాటజీ ప్లే చేసే అంత నాలెడ్జ్ లేదు అని అనుకుంటాను. ఒకసారి ఇమాన్యుయల్తో కలిసి ఆడుతున్నాడు కాబట్టి ఇమాన్యుయల్ మాటల ప్రకారంగా తను కూడా లైక్ దానికి మోల్డ్ అయిపోయాడు. ఇలా చేస్తే బాగుంటుందని తను కూడా స్టార్ట్ చేశాడు. ఎస్, ఇట్స్ అ గేమ్, అది వాళ్ళ గేమ్. ఎవరితో ముందు వెళ్ళాలి, ఎవరితో వెనక వాళ్ళు ఎత్తుగడలు వేసుకుంటున్నారు, అది వాళ్ళ గేమ్ అన్నారు కదా. నాగార్జున గారే అన్నారు మీరు ఈసారి బిగ్ బాస్ రణరంగం అన్నట్టుగా. సో ఇట్స్ హ్యాపెనింగ్. సో ఇదనమాట. ఇక్కడ రీతు మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడ రీతు ఏం చేసిందంటే నెక్స్ట్ నేను ఇమాన్యుయల్తో ఆడుతా అంది. చూద్దాము నిజంగానే అరే వీళ్ళు ఇలా అనుకున్నారే, ఇమాన్యుయల్తో ఆడుతా అంటుంది, వీళ్ళు అనుకున్నది అయిపోయిందా అనుకున్నాను నేను. చూస్తే లాస్ట్ కి బిగ్ బాస్ అడిగినప్పటికీ నేను భరణి గారితో ఆడుతుంది. మళ్ళీ భరణి గారికి రీతుకి, భరణి గారు అయితే ముందే అనుకున్నారు. భరణి గారు మాత్రం ఏమన్నా స్ట్రాటజీ వేయలేదు అనుకుంటారా? భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు కూడా స్ట్రాటజీనే వేసుకున్నారు. ఏమని, లాస్ట్ వరకు మన ఇద్దరం ఉండాలి, మనము గెలవాలి, మన ఇద్దరం ఆడేటట్టు ఉండాలి అనేది వీళ్ళ స్ట్రాటజీ. సో భరణి గారికి అండ్ సుమన్ శెట్టి గారికి ఆల్రెడీ అర్థమైపోయింది వాళ్ళు ముగ్గురు ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు ముగ్గురు కలిసి మనల్ని తీసేయాలనుకుంటున్నారు, ఇది వాళ్ళ గేమ్ అనేది ఆల్రెడీ భరణి గారికి అర్థం అయిపోయింది. బట్ ఇట్స్ అ గేమ్, ఎవరు ఏం చేయలేము. ఎవరు వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు, అలా ప్లాన్ చేశారు, అమ్మో ఇలా అనుకుంటున్నారు అనడానికి
అది అది అసలు అనేవాళ్ళుకి బుర్ర లేదని అనుకోవాలి అంతే, అంతకన్నా వేరే ఇంకేం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు అది చేయాలి. మరి ఇది మీకు రైట్ అనిపిస్తే కమెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, బట్ నేను తప్పు చెప్పట్లేదు, తప్పుగా నాకు అర్థం కాలేదు, నాకు కరెక్ట్గానే అర్థమైంది. మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ రీతు మళ్ళీ భరణి గారితో ఆడటం వల్ల భరణి గారి ఫీలింగ్ ఏంటి అంటే, మొన్న డెమాన్ పవన్ ఛాలెంజ్ చేశాడు కదా భరణి గారికి, ఈసారి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేది నేనే అని చెప్పిన డెమాన్ పవన్ భరణి గారితో నెక్స్ట్ గేమ్ ఎప్పుడైతే భరణి గారే నామినేషన్ చేసిన టైంలో నోరు జారిన డెమాన్ పవన్ భరణి గారితోనే ఓడిపోయాడు చూడండి. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనేది భరణి గారి భయం. నిజమే కదా పాపం, ఎందుకంటే ఒక ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో గెలిచారు భరణి గారు. అలా గెలిచిన భరణి గారు ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోతే బాగోదు అన్న ఫీలింగ్ లో ఉండిపోయారు భరణి గారు. నిజమే అనిపించింది. బట్ రీతు భరణి గారినే సెలెక్ట్ చేసుకుంది. నేనైతే గట్టిగా భరణి గారు విన్ అవ్వాలని చాలా అనుకున్నాను. అండ్ అక్కడ ఏంటంటే టాస్క్ కొన్ని చాలా వేస్ట్ సామాన్ పెట్టేశారు. అక్కడ ట్రయాంగిల్స్, సర్కిల్స్ అండ్ స్క్వేర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రోల్ లో ట్రయాంగిల్ పెట్టాలి, అక్కడ ఒక పోల్ లో రింగ్స్ వేసి ఒక్కొక్క రింగ్ వేయాలి. రింగ్ పడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రో సర్కిల్ వేయాలి, రింగ్ వేయాలి, ఆ తర్వాత ట్రయాంగిల్ పెట్టాలి, రెక్టాంగిల్ పెట్టాలి, రింగ్ వేయాలి. సో ఇది గేమ్. సో వీళ్ళు ట్రయాంగిల్స్ వేశారు. భరణి గారు రింగ్ పడడం లేట్ అయింది. స్టార్టింగ్ లో రీతు లేట్ అయింది, బట్ సెకండ్ టైం నుంచి 2 రింగ్స్ టపమని పడిపోయాయి అండ్ రీతు మళ్ళీ విన్ అయిపోయింది. వావ్, సూపర్ అనిపించింది నాకు. ఇక్కడ సంచాలక్ మన సంజన గారు, ఎందుకంటే ఇది వరకు 2-3 గేమ్స్ లో ఆల్రెడీ తనుజనే తీసుకున్నారు కాబట్టి ఓకే ఈసారి సంజన గారికి ఛాన్స్ ఇద్దామని మళ్ళీ రీతు కాల్ అది. భరణి గారు మాత్రం తనుజ అనుకున్నారు, కానీ స్టిల్ ఒకసారి ఇద్దాంలే అనుకుని సంజన గారికి ఫేర్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇచ్చారు. నేను చాలా ఫేర్ గా ఉంటానన్నారు సంజన గారు. బట్ స్టిల్ ఏదో మిస్ మ్యాచ్ జరిగింది ఇక్కడ. ఏంటి అంటే ట్రయాంగిల్ కరెక్ట్ గా ఇలా ఉండకుండా మధ్యలో కొంచెం ఉబ్బినట్టుగా, లైక్ ట్రయాంగిల్ అనేది క్లియర్ గా ఒక లైన్ లేకుండా కొంచెం కర్వ్స్ ఉన్నాయి అనేది అక్కడ టాక్. ఏంటి అంటే తనుజ గారు చెప్పారు అది కూడా, ఏమని నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది, ఇంకొక ట్రయాంగిల్ ఉంటే మాత్రం ఇది కాదు, అవునా కదా? అక్కడ కరెక్ట్ గానే పెడతారు బిగ్ బాస్. అక్కడ సంచాలక్కి కానీ ఇక్కడ ఆడుతున్న ప్లేయర్స్ కి కానీ కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెము మార్పులు చేర్పులు ఉండుండొచ్చు. నేను కూడా తనుజ డెసిషన్ ని తప్పు పట్టట్లా. సో వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడేమో భరణి గారు ఈ విషయంలో చాలా అంటే చాలా సీరియస్ అయ్యారు. మళ్ళీ సంచాలక్ గా సంజన ఉండటం వల్లనే నాకు ఇలా జరిగింది. ప్రతిసారి నేను సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అని చాలాసార్లు వదిలేశాను. 1-2 సార్లు నాగార్జున గారు నన్ను అడిగారు కూడా, నిజంగానే అడిగారు, అక్కడ నువ్వు గట్టిగా మాట్లాడలేదు. ఎందుకంటే డెమాన్ పవన్ అప్పుడు తన అబద్ధం చెప్పి కెప్టెన్ అయిన ఆ టైంలో కూడా సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి రీతు ఏదైతే చెప్పిందో నమ్మి అక్కడ ఎగ్జిట్ అయిపోయారు కదా భరణి గారు. సో ఈ రోజు ఇక్కడ అడగడంలో నాకు తప్పే లేదనిపించింది. మీకు కూడా రైట్ అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మాట్లాడుతూ భరణి గారు ఇక్కడ బర్స్ట్ అవుట్ అయిపోయింది. ఏంటి అంటే ఇంతకు ముందు కూడా ఎన్ని జరిగాయి, ఎన్ని చేశారు నాకు తెలుసు, ఎవరికి ఎవరు షూ చూపిస్తే ఇచ్చేసారు అని ఒక్కసారి బర్స్ట్ అవుట్ అయిపోయారు. అక్కడ ఏంటి షూ చూపించింది, అక్కడ ఒక గేమ్ లో లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ గేమ్ లో భరణి గారు కి మాస్క్ అదే ఐస్ ఓపెన్ చేసినప్పుడు కళ్యాణ్కి డెమాన్ పవన్ హెల్ప్ చేశాడు అనే ఒక టాక్ నడిచింది కదా. నేను ఆ పర్టికులర్ టైంలో కూడా నేను అన్నాను డెమాన్ పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేసి ఉండడు అనేది నా ఇంటెన్షన్. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎందుకంటే డెమాన్ పవన్ తను గెలవాలనుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత సపోర్టింగ్ గేమ్ వస్తే పక్కన రీతు ఆ టైంలో కళ్యాణ్కి తనకి అంత ర్యాపో లాగా అనిపించలేదు నాకు. ఇప్పటికీ కూడా మామూలుగా మాట్లాడేటప్పుడు ఫ్రెండ్ అంటాడు, కానీ నామినేషన్ టైంలో కావచ్చు, ఇట్లా టఫ్ టైంలో కావచ్చు, కళ్యాణ్ అవుట్ అనే అనుకుంటాడు, తను నాకు పోటీ అనే అనుకుంటాడు డెమాన్. సో ఆ విధంగా తనైతే హెల్ప్ చేసి ఉండడు అని నేను అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇవాళ అయితే ఫుల్ వార్ చూడొచ్చు మనం. అండ్ చాలా దగ్గరగా ఉన్నారు ఇక్కడ కళ్యాణ్ అండ్ ఇమానియల్. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో మీకు చెప్పండి. అండ్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో చెప్పండి. నేనైతే ఇమానియల్ అన్న కళ్యాణ్ అన్న ఇద్దరు కూడా నాకు మంచి కంటెస్టెంట్సే. ఇమానియల్ అయితే ఆల్రౌండర్ అండ్ మంచోడు అంటే కళ్యాణ్ అన్నట్టుగా అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక గేమ్ ఇచ్చారు ఆల్రెడీ, మనం ప్రోమోలో చూడొచ్చు. రీతు కళ్యాణ్ అండ్ ఇమానియల్కి టవర్ కట్టు దాన్ని కాపాడుకో అన్నట్టుగా సంథింగ్. సో ఆల్రెడీ మనం ప్రతి సీజన్ చూస్తూ ఉంటాం ఈ గేమ్. కొన్ని బ్రిక్స్ ఇస్తారు, దాంతో ఎత్తైన టవర్ కట్టుకోవాలి, వాళ్ళకి 2 చిన్న బ్యాట్స్ ఇస్తారు, దాన్ని కాపాడుకోవాలి, హౌస్ మేట్స్ అందరూ ఉన్న బాల్స్ తో కొట్టాలి. ఇక్కడ హైలైట్ ఏంటంటే తనుజ హైలైట్ అనిపించింది నాకు. ఎందుకంటే డెమాన్ రీతుని కాపాడుకోవడం కోసము కళ్యాణ్ని టార్గెట్ చేశాడు. సో
ఇక్కడ తనుజ రీతుని టార్గెట్ చేసింది. రీతు అరుస్తూనే ఉంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటే కళ్యాణ్ని ఎవరు టార్గెట్ చేస్తే నేను వాళ్ళని టార్గెట్ చేస్తా అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పేసింది తనుజ. సో ఇక్కడ రీతు టవర్ ఏదైతే ఉందో పడిపోతుంది. ఇక్కడ డెమాన్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అబ్బాయి చేస్తున్న మిస్టేక్ వల్లే ఆ అబ్బాయి కూడా అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడు. అండ్ ఇప్పుడు రీతు బయటకు వచ్చేయడానికి కూడా కారణం డెమాన్ అనే చెప్తా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫిజికల్ అయిపోతున్నాడు డెమాన్. ఎందుకు అంటే డెమాన్ ఆడిన ఆట మనం చూసాం ఆల్రెడీ. భరణి గారితో ఆడిన ఆట ఫిజికల్ అయిపోయాడు. నాటుల దాంట్లో కూడా ఫిజికల్ అయిపోయాడు. ఫిజికల్ అయిపోవడం వల్ల ఏమైంది, భరణి గారు అండ్ తనుజ సమానంగా ఆడారు. లాస్ట్ మినిట్లో తనుజ గెలిచింది. సో అన్నిట్లలో తను ఫిజికల్ అయిపోవడం వల్ల అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతున్నాడు. అన్ని గేమ్స్ ఫిజికల్ కాదు, కొన్ని స్ట్రాటజికల్గా ఆడాలి, కొన్ని బ్రెయిన్ పెట్టి ఆడాలి. ఎవరో అన్నారులేండి నీకు కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు అని. సో అది నిరూపించుకోవాలనుకుంటున్నాడు ఏమో పవన్, నాకు తెలీదు. సో కొంచెము మెంటల్గా ఆలోచించు, నీ కోసం నువ్వు ఆడు డెమాన్. ఇప్పుడు నీ వల్ల వేరే వాళ్ళు రీతు అంటే ఎవరు అందరూ టార్గెట్ చేయరు లేకపోతే అందరూ చేస్తారు అని చెప్పలేను. బట్ ఒక విధంగా రీజన్ నువ్వే అయ్యావు రీతు ఈరోజు అవుట్ ఆఫ్ ద గేమ్ అవడానికి అనేది నా ఇంటెన్షన్. మరి మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి.